హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. సమ్మర్ అంటేనే ఇలా మస్క్ మిలాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. మన శరీరానికి ఎంతో చలవ చేసే మస్క్ మిలాన్ దొరికినప్పుడు ఎప్పుడు కూడా వదలకుండా తీసుకోవాలి. ఈ మస్క్ మిలాన్ని దోసకాయ అంటారు, కొన్ని చోట్ల కర్బూజా అని కూడా అంటారు. మనము దోసకాయ తిని దాంట్లో సీడ్స్ అన్నీ అలా పక్కన పడేస్తూ ఉంటాము. ఈ దోస పప్పులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మనము బయట కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ దోస విత్తనాలని మనము సపరేట్ చేసుకొని, అంటే క్లీన్ చేసుకొని ఎత్తిపెట్టుకున్నామంటే మనము హ్యాపీగా తినేయచ్చు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, లేదా ఫైబర్ కంటెంట్ కానీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటివి. దోసపప్పును తీసుకోవడం వల్ల మన డైజెషన్ ప్రాబ్లమ్స్ పోవడమే కాదండి, హార్ట్ ఇష్యూస్ కూడా రాకుండా కాపాడుతుంది. ముందుగా అయితే ఇలాంటి గిన్నెనైతే తీసుకోవాలి, హోల్స్ ఉండేది. మనము బియ్యం అవి వడపోసుకుంటాం కదా, ఆ గిన్నెలో వేసి ఇలా చేత్తో బాగా రుద్దాలండి. ఇలా రుద్దుతూ ఉంటే ఈజీగా దాంట్లో ఉండే పల్ప్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సీడ్స్ అంతా పైకి వచ్చేస్తాయి. ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా మేము ఇంట్లో ఖచ్చితంగా ఈ దోసకాయలు తెచ్చినప్పుడు ఇదే విధంగా సీడ్స్ని అయితే సపరేట్ చేసి ఎండబెట్టుకొని తినేవాళ్ళము. అదే గుర్తొచ్చింది, ఇప్పుడు కూడా నేను అదే పని చేశాను. వీటిని అంతా కలెక్ట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 కాయలది ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలైనా పెద్దలైనా ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలా కూర్చొని తినేయచ్చు హ్యాపీగా. మనము ఏదో ఒకటి తినాలా అనిపించినప్పుడు ఇలా ఈ సీడ్స్ తిన్నామనుకోండి, మన హెల్త్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. బయట నుంచి కొనుక్కొచ్చుకొని ఆయిల్ ఫుడ్ అది ఇది తింటూ ఉంటారు స్నాక్ ఐటమ్గా. అలా కాకుండా ఇలా చేయండి. వీటిల్ని వేరు చేయడం చాలా ఈజీ. ఎవరు చేస్తారు ఇదంతా అనేసి బయట పడేస్తూ ఉంటాం కదా, ఆ కష్టపడకుండానే నేను ఇది చూపిస్తున్నాను. చూశారు కదా, పైన మనం రుద్దుతూ ఉంటే కిందికంతా కూడా జ్యూస్ ఎంత చక్కగా వెళ్ళిపోయిందో. ఇలా రుద్దిన తర్వాత ఒక 4-5 నిమిషాలు అలా రుద్దేసేయండి, చక్కగా అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసామంటే చాలా నీట్గా మనకు సీడ్స్ అంతా వచ్చేస్తాయి. ఈ జ్యూస్ కూడా పడేయాల్సిన పని లేదండి. నేను ఏం చేయాలనో చెప్తాను. ఇప్పుడైతే ఈ విధంగా రుద్దిన తర్వాత ట్యాప్ కింద పెట్టి కడిగామంటే క్లీన్గా వచ్చేస్తాయి. నాకు ట్యాప్ కింద పెట్టి కడగడానికి అవకాశం లేక, అంటే వీడియో తీయడానికి కష్టంగా ఉందనేసి ఇక్కడే చూపిస్తున్నాను. కింద ఒక గిన్నె పెట్టేసి నీళ్ళు పోసి నేను రుద్దుతూ ఉన్నాను. కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ 1 నిమిషం అలా రుద్దేసి వాటర్తో కడిగేస్తే సరిపోతుందండి. ట్యాప్ కింద అయితే డైరెక్ట్గా కుళాయి నుంచి నీళ్ళు పడుతుంటే మనం చేత్తో రుద్దేశామంటే ఇంకా ఏదైనా ఉంటే కూడా అంతా నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ సీడ్స్ని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. బాగా ఎండిన తర్వాత ఈజీగా పప్పునైతే సపరేట్ చేసుకొని మనము తినచ్చు, లేదా స్వీట్స్లో దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఈ సీడ్స్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి, దీంట్లో ఉండే డైటరీ ఫైబర్ కావచ్చు, అదేవిధంగా ఏసీఈ విటమిన్స్ ఉంటాయి. దీనివల్ల మన స్కిన్కి, జుట్టుకి, అదేవిధంగా మన గట్ హెల్త్కి కూడా చాలా మేలు చేసే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము పడేయకుండా ఈ విధంగా వీటిని సపరేట్ చేసుకొని ఎండబెట్టుకొని ఆ తర్వాత తినడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా వచ్చేసాయో. వీటిల్ని మనం ఇప్పుడు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. చక్కగా 1 డేలోనే నీట్గా ఎండిపోతాయి. ఆ తర్వాత స్టోర్ చేసి పెట్టుకొని మనము నీట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు తడిగా ఉన్నప్పుడు ఒలిచితే కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎక్కువ టైం పడుతుంది తీసుకోవడానికి. ఈ జ్యూస్ అంతా వచ్చింది కదా, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మొక్కలకి వేస్తే సరిపోతుంది. చూసారా ఎంత వచ్చేసింది, 1 లీటర్ పైనే ఈ లిక్విడ్ అంతా వచ్చేసింది. దీన్ని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి. చాలా బలమైన జ్యూస్ అని చెప్పవచ్చు మొక్కలకు కూడా. అది కూడా చల్లదనాన్ని ఇచ్చేది ఈ సమ్మర్లో. చక్కగా మనము మొక్కలకు వేసేయచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, సీడ్ని ఇలా 2 ఏళ్ల మీద పెట్టేసి ఇలా ఒత్తేసామంటే దాంట్లోంచి పప్పు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ తడిగా ఉంది కాబట్టి తీయడం కొద్దిగా లేట్ అవుతుంది. అదే ఆరిన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తుందండి. మనకు టైం ఉన్నప్పుడు కూర్చొని అన్నీ ఒలిచి పెట్టుకొని డబ్బాలో పోసి పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు తినచ్చు, లేదా స్వీట్స్లో వాడుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా మనం ఒలిచి పెట్టినామంటే చాలా మంచిది. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.